వాళ్ళు ఎందుకంటే ఇలాంటి స్టోరీని ఎంచుకొని అది అంటే ఒక డాక్యుమెంటేషన్ అంటారు, విజువల్ డాక్యుమెంటేషన్ అలాంటి గొప్ప వీరుడికి ఒక విజువల్ డాక్యుమెంటేషన్ అంటే శాశ్వతంగా మిగిలిపోయే ఒక విజువల్ డాక్యుమెంటేషన్ ఇవ్వడానికి మీరు ముందుకు వచ్చారు. సో అంటే వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి ఈ కథలో ఏమైనా మీకు కండిషన్స్ పెట్టారా? అంటే లేదు సార్, కథలో ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు. వాళ్ళు ఓన్లీ వాళ్ళకి కావాల్సింది వాళ్ళ కొడుకు చాలా గొప్ప పని చేసి లైక్ వీరమరణం చెందింది మన కంట్రీ కోసం. సో వాళ్ళ కొడుకు గురించి మనకు తెలిసింది యాక్చువల్లీ మీడియాలో. దెన్ ఒక చిన్న ఈవెంట్ మాత్రమే మనకు తెలుసు, అంటే ఒక్క శాతమే తెలుసు. ఒక వ్యక్తి జీవితంలో 22 ఏళ్ళ జీవితాన్ని నాకు వాళ్ళు లైక్ నేను వాళ్ళని కలిసి వాళ్ళతో ట్రావెల్ చేస్తున్న టైంలో నాకు ఒక లైక్ ఆయన చిన్నప్పటి నుంచి తీసుకొని ఆయన లైక్ 22 ఇయర్స్ ఆఫ్ లైఫ్ గురించి చెప్తుంటే నాకు చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అంటే సో ఎందుకంటే రిసోర్సెస్ లేవు వాళ్ళ దగ్గర, ఎలాంటి రిసోర్సెస్ లేవు, ఎలాంటి లైక్ పలుకుబడి లేదు, ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. అండ్ అసలు చాలా ఇన్కమ్ అన్నది చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి మన దేశం కోసం అంత లైక్ కష్టపడ్డ ఒక వ్యక్తి. సో ఆయన లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి తెలుసుకున్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ వాళ్ళ ఉద్దేశంలో దిస్ స్టోరీ నీడ్స్ టు బి టోల్డ్ టు వాళ్ళు పెట్టిన ఏకైక కండిషన్, యూ హ్యావ్ టు డూ ఇట్ యాజ్ ఎ పాన్ ఇండియా ఫిలిం. ఎందుకంటే ఆయన హీఈస్ నాట్ సోల్జర్ అనేవాడు తెలుగు వ్యక్తి కాదు, తమిళ వ్యక్తి కాదు, మలయాళ వ్యక్తి కాదు, హీఈస్ అన్ ఇండియన్ సోల్జర్.